అందరికీ నమస్కారం. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మార్గశిర మాసంలో శ్రీమద్ భాగవత పఠనం, శ్రవణం చాలా శ్రేష్టమైనది. అందులో దశమ స్కందం కృష్ణ జననం గురించి తెలియచేస్తుంది. శ్రీకృష్ణుడు ఎక్కడ, ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, ఏ బాల్య క్రీడలతో తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సమ్మోహింపచేశాడు, ఈ కథలన్నింటినీ రోజుకొకటిగా చెప్పుకుందాం. ఈ భాగవతాన్ని వ్యాసుల వారు రచించారు. వారి కుమారుడైన శుకుడు పరీక్షిత్ మహారాజుకు ఆయన మరణాసన్న సమయంలో వినిపించడం జరుగుతుంది. పరీక్షిత్ మహారాజు 9 స్కందాల్లో భగవంతుని గురించిన అనేక కథలు విన్న తర్వాత శుక మహర్షితో ఈ విధంగా చెప్తాడు. యోగీంద్ర మహాత్మా, నీవు సూర్యచంద్రవంశముల గురించి విస్తారంగా చెప్పావు. సరే, హరి మహాత్మ్యాన్ని వెల్లడించే కథలు ఎన్ని విన్నా తృప్తి ఉండదు. నాకు ఇంకా ఇంకా వినాలనే ఉంటుంది. నన్ను అనుగ్రహించి శ్రీకృష్ణుని వృత్తాంతం యావత్తు సమగ్రంగా చెప్పవలసింది అని అభ్యర్థించాడు. అతనికి సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. భూమి తనపై అవతరించిన రాక్షస వీరులను, వారి అనుచరులను మోయలేక తన బాధను శ్రీహరికి తెలుపుకున్నది. శ్రీహరి తాను వసుదేవునికి పుత్రునిగా జన్మించి ఆమె కష్టమును తీరుస్తానని చెప్పాడు. దేవతలు కూడా తనతో పాటు అవతరిస్తారని, భూభారాన్ని వారు కూడా తనతో పాటు తగ్గిస్తారని చెప్పాడు. ఆ సమయంలో యదువంశపు వాడైన సూరసేన మహారాజు మధురాపురాన్ని తనకు రాజధానిగా చేసుకుని మధుర, సూరసేన దేశాలను పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ సూరసేనుని కుమారుడు వసుదేవుడు. అతడు మధురంలో దేవకిని వివాహమాడి ఆమెతో కూడా రథారూఢుడై తన స్థానానికి బయలుదేరి వెడుతున్నాడు. అప్పుడు ఉగ్రసేనుని పుత్రుడగు కంసుడు దేవకి తనకు వరుసకు చెల్లెలు కనుక ఆమె ఎందుగల సోదరీ ప్రేమతో పగ్గాలు చేతపట్టి ఉల్లాసంగా దేవకీ వసుదేవులున్న రథాన్ని తోలసాగాడు. దేవకుడు తన కూతురు దేవకీకి అలంకృతాలైన 1800 రథాలు, 400 ఏనుగులు, 10,000 అశ్వాలు, మానవతులైన 200 మంది దాసీజనాన్ని అరణంగా ఇచ్చి పంపించాడు. అలా కొంత దూరం వారి ప్రయాణం సాగింది. ఇంతలో హఠాత్తుగా అశరీరవాణి ఇలా పలికింది. ఓ కంస, నీ సోదరిని ఎంతో ఆనందంతో అత్తవారి ఇంటికి సాగనంపుతున్నావు. కానీ బావిలో జరిగేది తెలుసుకోలేకపోతున్నావు. నీ చెల్లెలి 8వ కానుపులో పుట్టేవాడు నిన్ను కడతేరుస్తాడు సుమా. ఈ మాటలు వినగానే కంసునికి దేవకీ ముఖం మృత్యుస్వరూపంలాగున గోచరించింది. అభిమానం, సోదరీ ప్రేమ పటాపంచలైపోయాయి. వెంటనే కంసుడు రథం మీద నుంచి దేవకిని కొప్పుపట్టి క్రిందికి లాగి వర నుంచి కత్తి దూసి ఆమె తల నరకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు వసుదేవుడు ఒక్క క్షణంలో అతనికి అడ్డు వచ్చి ఇలా అన్నాడు. బావా, నీవు దేవకికి అన్నవు. అన్న చెల్లెలి మన్నన చేయాలి. అంతేకాని ఆకాశం నుండి ఏదో వినపడింది, అదే నిజమని నమ్మి చెల్లెల్ని చంపకూడదు. అది నీకు తగని పని. అదీకాక ఈమెకు పుట్టబోయి 8వ సంతానం వల్ల కదా నీకు ప్రాణాపాయం అని ఆకాశవాణి చెప్పింది. దేవకికి పుట్టే పిల్లలందరినీ పుట్టగానే నీకు అప్పగిస్తూ ఉంటాను. వారిని నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. అబల సాధువు అయిన నీ చెల్లెల్ని మాత్రం చంపకు అని బ్రతిమాలాడు. అతని మెత్తని మాటలకి తృప్తి చెందిన కంసుడు దేవకీ వసుదేవులను అచ్చటనే వదిలిపెట్టి తన గృహానికి చేరాడు. దేవకీ వసుదేవులు సుఖంగా ఉండగా కొన్నాళ్లకు దేవకీ గర్భవతి అయ్యి నెలలు నిండిన పిదప ఆమెకు ఒక మగపిల్లవాడు కలిగాడు. వసుదేవుడు వెంటనే ఆ శిశువుని తీసుకొని పోయి కంసుని చేతికి ఇచ్చాడు. వసుదేవుని సత్యసంధతకు సంతోషించిన కంసుడు, బావా, వీడి వల్ల నాకు చావులేదు కదా, వీడిని తీసుకొని పోయి దేవకీకి ఇయ్యి. 8వ వాడు నన్ను చంపగలడని కదా ఆకాశవాణి చెప్పింది. వాడిని తీసుకుని వచ్చి నాకు అప్పగించు అని ఆ పసివాడిని వసుదేవునికి తిరిగి ఇచ్చివేశాడు. అయినా వసుదేవుడు ఆనందించక దుష్ట స్వభావుడైన బావ ఎప్పుడేమి చేస్తాడు అనే ఉలికిపాటుతోనే కాలం గడుపుతున్నాడు. అలా ఏటికొకరి చొప్పున దేవకీ వసుదేవులకు వరుసగా 6 మగపిల్లలే పుట్టారు. అలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజున త్రిలోక సంచారి బ్రహ్మ మానసపుత్రుడు అయిన దేవర్షి నారదుడు కంసుని ఇంటికి వచ్చాడు. అతనితో, నీవు పూర్వజన్మలో కాలనేమి అనే రాక్షసుడవని, శ్రీహరి ఖడ్గానికి బలి అయ్యావు అని,
మందలో ఉన్న నందాదులు, దేవకీ వసుదేవులు మొదలైన వారంతా దివి నుండి భువికి దిగివచ్చి మానుష రూపంలో ఉన్న దేవతలని, ఆ శ్రీహరి దేవకీదేవి 8వ గర్భంలో జనించి దైత్యులను చంపడానికి ప్రయత్నిస్తాడని చెప్పి తన త్రోవన తాను వెళ్ళిపోయాడు. నారదుని మాటలు విన్నాక కంసునికి అదిరిపాటు జరిగింది. అయ్యో, పొరపాటు చేశానే అని కలత చెందిన మనస్సుతో యాదవులంతా తనకు శత్రువులని, తాను రాక్షస జాతికి చెందినవాడినని భావించి దేవకీ వసుదేవులకు బేడీలు వేసి చెరసాలలో పెట్టించి గట్టి కాపలా పెట్టించాడు. వారి 6 పుత్రులను చంపాడు. ఆ కోపంతో తండ్రి అయిన ఉగ్రసేనుణ్ణి కూడా చెరలో పెట్టించి తానే సూరసేన దేశానికి రాజునని ప్రకటించి సింహాసనం ఎక్కి రాజ్యం చేయడం మొదలుపెట్టాడు. దేవతలే ఇలా పుట్టారనే కోపంతో యాదవులనందరినీ రకరకాలుగా పీడించసాగాడు. చాలామంది యాదవులు అతని బాధలు పడలేక పరదేశాలకు పారిపోయారు. కొంతమంది అతని పాదాలు ఆశ్రయించి ప్రాణాలు నిలుపుకొని అతనికి దాసులయ్యారు. ఇలా ఉండగా దేవకి 7వ పర్యాయం గర్భవతి అయింది. అప్పుడు విశ్వరూపుడైన శ్రీహరి తనను నమ్మి ఉన్న యాదవులకు కంసుని వలన భయం కలుగుతుందని తలచినవాడై యోగమాయాదేవికి ఇలా చెప్పాడు: భద్ర, నీవు గోపీగోపకులు ఉన్న యాదవుల మందకు వెళ్ళు. వసుదేవుని భార్యలను కంసుడు బాధిస్తూ ఉంటే వారిలో రోహిణి అనే ఆమెను నందగోకులంలో దాచి ఉంచారు. దేవకీదేవి కడుపులో శేషరూపమైన నా తేజం ఉంది. దానిని నీవు నేర్పుగా తీసుకొని పోయి రోహిణి గర్భంలో చేర్చు. పిమ్మట నేను దేవకీదేవికి 8వ సంతానమై జన్మిస్తాను. ఆ తర్వాత నువ్వు నందుని భార్య అయిన యశోదకు పుత్రికవై పుట్టు అని చెప్పాడు. యోగమాయ శ్రీహరి ఆనతిని శిరసావహించి దేవకీ గర్భంలో పిండరూప శిశువుని తీసుకొని పోయి రోహిణీదేవి గర్భంలో చేర్చింది. ప్రజలందరూ దేవకికి గర్భస్రావం జరిగింది అనుకున్నారు. రోహిణికి పుట్టిన బాలుడు అతి బలవంతుడు కావడం చేత, భద్రాకారం కలిగిన వాడొకట చేత బలభద్రుడని, వారినందరినీ సంతోషపడేటట్లు రమింపచేసినవాడు కనుక బలరాముడని, ఒకరి గర్భం సంకర్షణమయ్యి మరొకరికి పుట్టాడు కనుక సంకర్షణుడని, ఇలా 3 పేర్లతో ప్రసిద్ధుడయ్యాడు. అంతవరకు విని ఆశ్చర్యమగ్న మానసుడై పరీక్షిత్ మహారాజు తర్వాత జరిగిన వృత్తాంతము ఏమిటి అని అడగ్గా సుఖయోగి ఇలా చెప్పాడు: తాను చెరసాలలో బంధించిన ఎంతమాత్రమైన కసుగంధక రోజు రోజుకు వృద్ధి పొందుతూ ఉన్న ఆమె గర్భాన్ని, దానితో పాటు వర్ధిల్లే ఆమె ముఖంలోని తేజస్సు చూసి ఆశ్చర్యపడ్డాడు కంసుడు. దేవకికి క్రమంగా దోహద క్రియలు జరిగాయి. అయినా ప్రాణభయంలో ఆమెను చంపితే లోకనింద కలిగి పెరికి పంద అనిపించుకోవడమే కాకుండా స్త్రీ భ్రూణ హత్యల వలన నరకానికి పోవలసి వస్తుందని తన కోపాన్ని దిగమిరింగుకొని తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో కాలం గడుపుతూ శిశువు పుట్టగానే నా కత్తికి ఎరచేస్తాను అని అనుకుంటున్నాడు కంసుడు. శ్రీకృష్ణావతార సమయం దగ్గర పడింది అని బ్రహ్మాది దేవతలందరూ దేవకీదేవి గర్భస్థ శిశువైన ఆ శ్రీమన్నారాయణుని అనేక విధాలా స్తుతించారు. దేవకీదేవిని బహుమానించి నీ కడుపు చల్లగా ఉండి యాదవులు రక్షించబడతారు అని దీవించి తిరోధానం పొందారు. శ్రీకృష్ణావతార ఘట్టం, దేవకీ వసుదేవుల పూర్వజన్మ వృత్తాంతం తర్వాతి కథలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.